ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నాతలు. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నానండి. కొన్ని సమస్యలు, కొన్ని శోధనల తర్వాత నేను వాటి నుండి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. కానీ దేవుడు మరలా జీవం ఇచ్చినట్టు మరలా నిలబెట్టాడు. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. అయితే ఈరోజు వాక్య ధ్యానం ఏమిటనంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము లాస్ట్ 29వ వచనం అన్నమాట. జనముల సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఏమనంట, జనులు సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర దాన్ని నేర్చుకుందరంట. అదేంటనంటే, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అయితే కొన్నిసార్లు మనకు కొన్ని ఆలోచనలు మన బుద్ధిలోనే కానీ, మన జ్ఞానంలోనే కానీ, వివేకంలోనే కానీ మనము కలిగి ఉంటాము. అయితే చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారు, నీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ పని చేయాలనే తలంపు నీకు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. అది అనుగ్రహించువాడు ఆయనే అని అంటున్నారండి ప్రభు. అలాగునే వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, దేవుడు సొలొమోను గారికి ఎటువంటి జ్ఞానం అనుగ్రహించారండి? చాలా గొప్ప జ్ఞానం అనుగ్రహించారు. చిన్నపిల్లలు కూడా వాటిని ఎంతో సులువుగా అర్థం చేసుకునే రీతిలో ఆయన సొలొమోను గారి సామెతలు రచించారు. అవి మనకు చిన్న బిడ్డలు అయినప్పటికీ వాటిని చదివేటప్పుడు వారికి అర్థమయ్యే జ్ఞానంలో ఉంటుందన్నమాట. ఏ వయసు వారైనప్పటికీ వారికి ఒక మంచి ఫ్రూట్స్ ప్లేట్లో పెడితే అది ఎలా చూడడానికి అందంగా ఉంటాయి, తినడానికి టేస్ట్గా ఉంటాయి, ఆరోగ్యానికి మన కడుపుకు ఎంత హాయిగా ఉంటుందో, అలాగున దేవుని వాక్యము సామెతల గ్రంథము మనకు అలాగున కనబడుతుంది కదండి, ఒక మంచి ఫలము వలె. అలాగున ఆయనకు ఎవరు అలాంటి జ్ఞానం ఇచ్చారు? సొలొమోను గారికి ప్రభు అనుగ్రహించారు. ఆయన ఏమని అన్నారు? మేలైనది కోరుకున్నారు. ఆయన ప్రజల నేలుటకు నాకు కావలసిన జ్ఞానము దయచేయండి తండ్రి అని ఆయన అడిగారు. అయితే జ్ఞానముతో పాటు ఇంకా మిగతావన్నీ కూడా, అంటే నేను నీకు అప్పగించిన పని కోసం నువ్వు అడిగావు కనుక నీకు దానితో పాటు నేను మిగతావన్నీ కూడా అనుగ్రహిస్తానని ప్రభు చెప్పారు. అలాగున మనం ఈ రోజున మనం ఏదైనా జ్ఞానము కలిగి మాట్లాడుతున్నామనన్నా, ఏదైనా జ్ఞానము కలిగి వివేకము కలిగి మనం ప్రవర్తిస్తున్నామనన్నా, అది ఎవరిదని గ్రహించాలని అంటే, మనల్ని సృజించిన, మనకి జ్ఞానం ఇచ్చిన పరమ తండ్రిదని మనము గ్రహించగలిగిన వారమై ఉండాలి. చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యాజకుల్ని, అంటే మనకు బోధించే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాము, వారిని గణపరుస్తూ ఉంటాము. వీరికి ఇటువంటి జ్ఞానము ఇంత గొప్ప ఇలాగా అని చెప్పి మనం భావిస్తూ ఉంటాము. అయితే వారిని చులకనగా చూడమని నేను చెప్పట్లేదు, కానీ అండి, వారికి ఆ జ్ఞానం ఇచ్చిన వారెవరు? వారికి అలాగున బోధించుటకు వారి నోటిలో వాక్యం ఉంచిన వారెవరు? వారి నోటి నుండి నీకు వర్తమానం అందిస్తున్న వారెవరు? ప్రభు. అందుకని మన దృష్టి ఎప్పుడూ కూడా మనుషులను చూసేదిగా ఉండకూడదు, కానీ అండి, ఎవరి ద్వారా అయినా, ఏ మనిషి ద్వారా అయినా ప్రభు నాతో మాట్లాడుతున్నారు అని మన దృష్టి మన పరమ తండ్రి వైపే ఉండాలి. అలాగున మన దృష్టిని ఆయన వైపు ఉంచుకొని ఆయన మనకిచ్చే జ్ఞానాన్ని మనము స్వతంత్రించుకుంటూ, ఆయన దీవెనలను, ఆశీర్వాదములను మనము పొందుకుంటూ, ఆయన నామమునకు ఘనత తెచ్చేవారముగా మనము జీవిద్దాము. అంతేకాని అయోగ్యులముగా,
అభాగ్యులముగా, ఏమీ లేని వారముగా, ప్రతి ఒక్క విషయంలో మనము చిన్నతనము కలిగిన వారముగా ఉండకూడదు. ఆయన బిడ్డల్ని ఆయన తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరు. ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. మనం ఆయన ఇచ్చిన మహిమను పొందుకొనలేక ప్రతి ఒక్కరము కూడా బాధపడుతున్నాము. కనుక మనం అలాంటి పని చేయక జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి ఆయన ఇచ్చు మహిమను పొందుకొని ఆయన ఆశీర్వాదములు పొందుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిన మా దేవ, ఈ వాక్యము నాయన నీ బిడ్డల హృదయంలో ముద్రింప చేసి నూరంతల ఫలింపు దయచేయండి తండ్రి. నీ జ్ఞానము నాయన నీ బిడ్డలమైన మాకు దయచేసి తండ్రి, ప్రతి ఒక్క విషయంలోనూ నాయన జ్ఞానము కలిగి మేము ప్రవర్తించుటకు మాకు సహాయమును దయచేయమని యేసు నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.